వెల్కమ్ టు ఈగల్ హెల్త్ అండి. నేను మీ డాక్టర్ కేఎస్ఎస్ శివకృష్ణ, శ్రీ జీవన ఆయుర్వేద వైద్యశాల విజయవాడ. ఈ రోజు మనం నలుగురిలో చూస్తే ఒక ఇద్దరు ముగ్గురు కంప్లైంట్ చేసేది కీళ్ళవాతం అని చెప్తూ ఉంటారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్. అందరూ ఏజ్ రిలేటెడ్ పెద్దవాళ్ళందరికీ మా కీళ్ళవాతం ఉంది అని చెప్తూ ఉంటారు. సో కీళ్ళవాతానికి ఆయుర్వేద ఒక రకంగా చెప్పాలంటే ద బెస్ట్ పరిష్కారాన్ని అందిస్తుంది. అందరూ జనరల్లీ కీళ్ళవాతం రాగానే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు దాన్ని సబ్సైడ్ చేసుకోవడానికి. నెక్స్ట్ లేదు అంటే ఒక రకంగా ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే కనుక స్టెరాయిడ్స్ స్టార్ట్ చేస్తారు. సో అసలు ఇవేమీ లేకుండా న్యాచురల్గా మన కీళ్ళవాతాన్ని ఆయుర్వేదం ద్వారా చక్కటి పరిష్కారాన్ని మనం కనుగొనవచ్చు. మెయిన్గా మనం డిసీజ్ రూట్ కాజ్ ఆలోచిస్తే కీళ్ళవాతం జనరల్లీ ఆయుర్వేద కాన్సెప్ట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ని ఆమవాతం కింద కన్సిడర్ చేస్తాం. ఆమవాతం అంటే ఒక రకంగా చెప్పాలంటే టాక్సిన్స్, ఆమ అంటే టాక్సిన్స్. సో బాడీలో ఎప్పుడైతే టాక్సిన్స్ పేరుకుపోయి ఉంటాయో దాని రిలేటెడ్ ఆ టాక్సిన్స్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఆమవాతం కింద కన్సిడర్ చేస్తూ అవి బాడీలో పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ వీటన్నిటికీ రావడానికి గల కారణమవుతూ ఉంటుంది. సో మెయిన్ టాక్సిన్స్ ఎప్పుడైతే మన శరీరాన్ని మనం టాక్సిన్ ఫ్రీగా ఉంచుకోగలుగుతామో దెన్ అసలు కీళ్ళవాతం మన దగ్గరికి కూడా రాదు. ఎలా మనం టాక్సిన్ ఫ్రీ బాడీని ఉంచుకుంటాము అంటే ఇన్ ద సెన్స్ మనం తినే ఆహారం కానీ మనం చేసే విహారాలు కానీ ఈ రెండు మన బాడీలో టాక్సిన్స్ అక్యుములేషన్స్కి మెయిన్ కారణాలు అవుతూ ఉంటాయి. ఇర్రెగ్యులర్ డైట్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్గా తింటాం ఇన్ ద సెన్స్ ఒక్కసారి ఒక్క టైంలో తింటాం, ఇష్టం వచ్చిన టైంలో తింటాం. లేదు అంటే మిడిల్ స్నాకింగ్, ఎక్కువ టూ మచ్ ఆఫ్ మిడిల్ స్నాకింగ్, ఇప్పుడు తింటాం మళ్ళీ 40 నిమిషాలకి అరగంటకి మళ్ళీ తింటాం, ఇలాంటి వాటి వల్ల. లేదు అంటే ఇంకా కొత్తగా ట్రెండ్ ఇప్పుడు మిడ్ నైట్ బిర్యానీలు 4 AM బిర్యానీలు స్టార్ట్ చేశారు. ఇది కూడా యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో తింటే అది డైజెషన్ అనేది ప్రాపర్గా అవ్వదు, అవి బాడీలో టాక్సిన్స్లా పేరుకుపోతాయి యాక్చువల్లీ బాడీలో. సో అవన్నీ ఆమా కింద టర్న్అవుట్ అయ్యి అది ఆమవాతానికి దారితీస్తుంది. సో జనరల్లీ మనం తినే ఆహారం నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ టైమ్లీ తింటూ ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ తింటూ, నెక్స్ట్ ఇంకోటి అంటే ఎక్కువ మంది తినేది ప్యాకెట్ ఫుడ్స్ ఇవన్నీ తింటూ ఉంటారు. ఇవన్నీ ఒక రకంగా మన బాడీలో టాక్సిన్స్ కారణమవుతూ ఉంటుంది. సో మన ఆహార విధానం కొంచెం తినే విధానం మార్చుకుంటే ఆమం ఫామ్ అవ్వకుండా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే విహారాలు, ఎలాంటి మన చర్యలు మనం చేసే పనులు ఎలా ఎఫెక్ట్ అవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఉదయం పూట నిద్రించడం, యాక్షన్ దివాస్వప్నం అంటాం, రాత్రి జాగరణ, నైట్ టైం ఎక్కువ మేల్కొని ఉంటాం, ఇలాంటి వాటి వల్ల కూడా మన డైజెషన్ అనేది ఇంపేర్ అవుతూ ఉంటుంది. సో దట్ బాడీలో టాక్సిన్స్ నిల్వ ఉండిపోతూ ఉంటాయి. ఈ ఆహార విహారాలు చేంజ్ చేసుకుంటే న్యాచురల్లీ స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ కీళ్ళవాతం ఎవరైతే ఉందో వాళ్ళు నార్మల్గా గెట్ ఆన్ అయిపోతారు, ఏ మందులు కూడా అవసరం లేకుండా ఈ చిన్న మన సర్దుబాటు చేసుకుంటే. లేదు ఇంకా నెక్స్ట్ ఇంకా చెప్పాలి అంటే అందరూ ఫ్రిడ్జ్లోంచి మిడ్ నైట్ కానీ 10ంటికి కానీ 12ంటికి కానీ మెళుకు వచ్చినప్పుడు రాగానే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చల్లటి నీళ్ళు తాగేస్తూ ఉంటారు. సో ఒక రకంగా కీళ్ళవాతం పెరగడానికి మెయిన్ ఈ చల్లటి ద్రవాలు, ఇవన్నీ కూల్ డ్రింక్స్ కానీ చల్లటి పానీయాలు కానీ చల్లటి నీళ్ళు కానీ ఇవన్నీ మెయిన్ కారణం అవుతాయి. సో గోరువెచ్చని నీరు ఒక రకంగా చెప్పాలంటే ఆయుర్వేదంలో ఉష్ణజలం అన్నారు. ఆ ఉష్ణజలాన్ని తాగుతూ ఉంటే మన బాడీ ఆమ ఫ్రీ అంటే టాక్సిన్స్ ఫ్రీగా అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఎక్సిమ్యులేషన్ ఆఫ్ టాక్సిన్స్ ఉండదు, మనకి పెయిన్స్ కూడా ఉండవు. సో కీళ్ళవాతం ఉన్న వాళ్ళందరూ అసలు ఫ్రిడ్జ్ జోలికి వెళ్లకుండా ఉంటే ది బెస్ట్గా న్యాచురల్ వేలో మీరు ఏ పెయిన్ కిల్లర్స్ వేయక్కర్లేదు, ఎటువంటిది స్టెరాయిడ్స్ వాడకుండా, ఫ్రిడ్జ్ జోలికి వెళ్లకుండా ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు కానీ చన్నీళ్ళు కానీ ఇవన్నీ తీసుకోకుండా నెక్స్ట్ జాగ్రత్తగా ఉష్ణజలం వేడి నీళ్ళు తాగుతూ ఉంటే మీరు చాలా రకంగా ఒక న్యాచురల్గా మీ బాడీలోంచి టాక్సిన్స్ ఫ్రీ చేస్తూ ఉంటారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క సింప్టమ్స్ కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మనం మాట్లాడుకుంటే ఇవన్నీ స్టార్టింగ్ ఇనీషియల్ మైల్డ్ స్టేజెస్లో ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ సివియర్ స్టేజెస్లో ఉంటే ఖచ్చితంగా వాటికి మందులు కానీ ట్రీట్మెంట్స్ అవసరం కానీ పడుతూ ఉంటుంది. ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు ఉన్నాయి యాక్చువల్లీ. అష్టచూర్ణం కానీ లేదా చిత్రకాది వట్టి కానీ ఏరండ మన ఆవుదం వాటితో చేసే మందులు కానీ ఇవన్నీ కాంబినేషన్స్ చాలా బెస్ట్గా మీకు ఓరల్ మెడికేషన్స్ ఎటువంటి పెయిన్ కిల్లర్స్ కానీ అనాల్సిక్స్ నెక్స్ట్ స్టెరాయిడ్స్ లేకుండా న్యాచురల్గా హెర్బల్ మెడిసిన్స్ మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ని ది బెస్ట్ వేలో ట్రీట్ చేస్తాయి. ఇది కాకుండా ఇంకొంతమంది చాలా సివియర్, ఒక రకంగా చెప్పాలంటే వేళ్ళు కొంకరిపోయి జాయింట్స్ ఉబ్బిపోయి వాచిపోయి రెడ్డిష్ ఇన్ఫ్లమేషన్ వచ్చి బాగా సివియర్ సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. ఇలాంటి కండిషన్స్లో అంటే లాంగ్ స్టాండింగ్ 2-3 ఏళ్ళ నుంచి అలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే కీళ్ళవాతం ఒక రకంగా చెప్పాలంటే సివియర్ స్టేజ్కి రీచ్ అవుతుంది. అలాంటి వాళ్ళల్లో పంచకర్మ చికిత్సలు మన బాడీని ఒక రకంగా పంచకర్మ అంటే 5
థెరపీస్, 5 ప్యూరిఫికేటరీ థెరపీస్ అంటాం. ఇవేంటంటే బాడీని కంప్లీట్ టాక్సిన్ ఫ్రీగా, ఒక రకంగా చెప్పాలంటే ఇట్ ఎన్హాన్సెస్ అవర్ బాడీ మెటబాలిజం, బెస్ట్గా మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. సో దట్ ఆ మెటబాలిజం ఇంప్రూవ్ అవటం వల్ల మన బాడీ మొత్తం టాక్సిన్ ఫ్రీ అవుతూ ఉంటుంది. సో ఆ పంచకర్మ ప్రొసీజర్స్ కనుక మనం వాటి సహాయం తీసుకుంటే అసలు చాలామంది మా హాస్పిటల్కి వచ్చేవాళ్ళు చెప్తూ ఉంటారు, ఒక స్టిక్స్తో లేదా వాకర్ సపోర్ట్తో వస్తూ ఉంటారు కీళ్ళవాతానికి, బాగా నడవలేకపోతున్నామండి 2-3 ఏళ్ళ నుంచి ఇలానే ఉంటుంది అని చెప్పి. సో అలాంటి కండిషన్ వాళ్ళు కూడా, అలా వచ్చిన వాళ్ళు స్టిక్తో కానీ వాకర్ సపోర్ట్తో వచ్చిన వాళ్ళు కూడా మనం ఒక 2 to 3 వీక్స్ పంచకర్మ ట్రీట్మెంట్స్ చేశాక శుభ్రంగా వితౌట్ వాకర్ సపోర్ట్ అండ్ ఎవరి చెయ్యి లేకుండా శుభ్రంగా నడుచుకుంటూ ఆ వాపులు తగ్గిపోతాయి, ఆ ఎరుపు, మార్నింగ్ స్టిఫ్నెస్ అంటాం, పొద్దున్నే లేవగానే పట్టేయటం, ఇవి ఏవీ లేకుండా న్యాచురల్ హీలింగ్ మెథడ్లో కీళ్ళవాతాన్ని ది బెస్ట్గా మనం ఆయుర్వేదం ద్వారా తగ్గించుకోగలం. ఈ పంచకర్మలు కానీ ఆయుర్వేద ఔషధాలు కానీ మీకు కీళ్ళవాతంలో ది బెస్ట్ ఉంటాయి. మీకు కనుక కీళ్ళవాతం ఉంటే మీ దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ని సంప్రదించండి. కీళ్ళవాతానికి స్పెసిఫిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా మనం శ్రీ జీవన్ ఆయుర్వేద వైద్యశాల అందిస్తున్నాము. మీకు కీళ్ళవాతం గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, సంశయాలు ఉన్నా ప్లీజ్ మెన్షన్ యువర్ కామెంట్స్ అండ్ క్వశ్చన్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. Thank you for watching Eagle Health. Like and subscribe Eagle Health and Beauty.